చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రైతుల హక్కుల కోసం అందరూ కలిసి పోరాడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ రైతులను పటోల కార్తిక్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి పరామర్శించారు. రైతులను కబ్జాదారులుగా పేర్కొనడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్ ట్రైన్ కోసం పేదల భూములు కాకుండా ఎయిర్పోర్టు పరిసర భూములను తీసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుల్తాన్పల్లిలో 150 ఎకరాలు కబ్జా చేశారని పటోల కార్తిక్ రెడ్డి ఆరోపించారు. ఆ రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో భూములకు పట్టాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం బహదూర్గూడలో చూస్తే 36 ఎకరాలు మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఒక రైతు దగ్గర ఎంత భూమి ఉందని మొత్తం సర్వే చేపించి మ్యాప్ వేసి పెట్టున్నాము. నిజంగానే మీ ప్రజాపాలన అయ్యుంటే మా బహదూర్గూడ రైతులకి పట్టా పాస్బుక్లు ఇవ్వండి అని చెప్తున్నాను. రంగనాథ్ గారు మీరు ఏం పెట్టారు? ఈరోజు 30,000 కోట్లకు సంబంధించిన భూమిని కబ్జాదారులకు వెళ్లి హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకుందంటా ఉన్నారు. 80-90 ఏళ్ల నుండి మా రైతులు ఉన్నారు ఇక్కడ. మా రైతుల భూమి గుంజుకొని ఈరోజు ప్రభుత్వం కబ్జా చేసింది. కబ్జా చేసిన మీద ఏం పెట్టాలి? కేసు పెట్టాలి. కలెక్టర్ కి మాట్లాడడానికి తీరిక లేదట. నిన్న ఆర్డీఓ మా రైతులు అడుగుతుంటే ఒక దగ్గర అడుగుతుంటే ఒక దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. సర్వే చేసిన వాళ్ళందరి మీద నిజంగానే వాళ్ళది తప్పు రిపోర్ట్ ఇచ్చుంటే కేసు పెట్టండి. కేసు పెట్టి మా రైతులకు సంబంధించి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం.